హలో జూనియర్స్, వెల్కమ్ టు కథలు చెప్పుకుందాం రా. మన కంకాళ లోయ స్టోరీ చెప్పుకుంటున్నాం కదా. అది ఇంకొక 2 ఎపిసోడ్స్లో అయిపోతుంది. ఈ ఎపిసోడ్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ తోటి అయిపోతుంది. సో మనం లాస్ట్ టైం ఎక్కడి వరకు చెప్పుకున్నాం పిల్లలు? మన వసంత బలదేవులని సంకీర రాజ్యంలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళని బంధిస్తారు కదా. అదేంటి చీకటి జైల్లో పెట్టేసి అమావాస్య రోజు వాళ్ళని ఊరవతలకి వదిలేసేయమని చెప్పి మన రాజుగారు సుకేసుల వారు ఇస్తారు కదా తీర్పు. సో వీళ్ళని తీసుకొచ్చి అందులో పడేస్తారు అనమాట. అలాంటి అంధకార చీకటిగా ఉన్న జైల్లో పడేస్తారు. అక్కడ అసలు ఏం కనిపించదు అనమాట. లైట్ ఉండదు, ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు. సో అక్కడ చూసిన జనాలందరినీ కూడా వాళ్ళు ఎలా ఉంటారంటే బాగా ఎండిపోయి ఫుడ్ లేక మాట రాక అట్లా ఉంటారనమాట. అంటే ఇంకా వాళ్ళు ఇంకా అక్కడే చనిపోతూ ఉంటారనమాట. చనిపోయిన వాళ్ళని ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతాడు బలదేవుడు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎక్కువ కదా బలదేవుడికి. సో అడిగితే అక్కడ పక్కన వాళ్ళు ఏం చెప్తారంటే అక్కడ ఒక పెద్ద అంటే చేపలో చుట్టి బయటకు తీసుకెళ్ళిపోతారు, తీసుకెళ్ళి బయట కాల్చేస్తారు. లేదంటే అక్కడ ఒక చిన్న అండర్ గ్రౌండ్ లా ఉంటుంది, అందులో తోసేస్తారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, పడిపోతారు అందులోకి, లోయలోకి అని చెప్తారు అనమాట. ఇప్పుడు వీళ్ళు అరే ఇలా వచ్చి ఇక్కడ ఇరుక్కున్నామే మనము అని చెప్పి అనుకుంటూ ఉంటారు వసంత బలదేవులు. సరే ఈ అమావాస్య కదేంటో, ఊరు బయట వదిలిపెట్టడం ఏంటో చూద్దాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లోపల ఇక్కడ రాజ్యంలో ప్యాలెస్లో ఏంటి మన మందారవల్లి రాకుమార్ ఉంది కదా, ఆమెని కాపాడతారు కదా. ఈ మదపెక్కిన ఏనుగుని పిచ్చి పిచ్చిగా తిరుగుతుంటే నగరంలోకి వసంత బలదేవులు వెళ్ళి దాన్ని అణిచి కాపాడతారు కదా ఆవిడ్ని. సో అప్పుడు వసంతుని చూసి వీడు అనుకుంటుంది, అబ్బా నేను చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలి పెళ్ళి అని అనుకుంటూ ఉంటుంది అనమాట. అనుకుంటూ ఉండగా వాళ్ళ నాన్న వచ్చి సుకేసుల వారు వచ్చి నీకు ఒక పెళ్లి సంబంధం చూశాను, ఆయన వస్తాడు పలానా టైంకి పెళ్లి సంబంధానికి రెడీగా ఉండండి అని చెప్పి మహారాణికిను మన మందారవల్లికి చెప్పి వెళ్తాడనమాట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మన మందారవల్లి బాగా బాధపడుతుంది. వాళ్ళ ఫ్రెండ్ మంజుల ఉంది కదా, ఆమెను పిలిచి ఇష్టసఖి ప్రాణసఖి అంటారు. అయితే ఆమెను పిలిచి మంజుల నేను ఎవరిని చేసుకోను, అక్కడ నాకు కనిపించిన ఆ యువ రాజు ఎవరో అతన్నే చేసుకుంటాను, అతను ఎవరో కనుక్కో అంటే అలాగే కనుక్కుంటాను కానీ కనుక్కుంటుంది అనమాట. మంజుల వెళ్ళి కనుక్కొని వచ్చి చెప్తుంది, ఇట్లా రాజుగారు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. సో వాళ్ళు ఇట్లా నగరంలోకి ఫారినర్స్ వాళ్ళు, వేరే ఈ రాజ్యం వాళ్ళు కాదు, వచ్చి చొరబడితే మన రాజుగారు వాళ్ళు ఇట్లా అమావాస్య రోజు ఊరవతలకి వెళ్ళాలి అని చెప్పి పనిష్మెంట్ ఇచ్చారు అని చెప్తుంది అనమాట. చెప్పేటప్పటికి వీళ్ళు విచారిస్తూ ఉంటారు, అయ్యయ్యో ఎలాగా ఊరవతలు అంటే దుష్టశక్తులు ఉంటాయే, ఎలాగా వీళ్ళని కాపాడడము అది ఇది అనుకుంటూ ఉంటారు అనమాట. అనుకుంటూ ఉండగా అప్పుడు మందారవల్లి అంటుంది, మంజుల నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఎలా అయినా సరే అతన్ని కాపాడాల్సిందే, నేను అతను తప్ప ఎవరిని చేసుకోను అని చెప్తుంది అనమాట. సరే అని చెప్పేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ మంజుల ఏం చేస్తుంది, అయ్యో ఇతన్ని ఎలా కాపాడాలి అని ఆలోచించి ఒక ఐడియా వచ్చి తను ఇంకొంతమంది వెళ్ళి జైలుకి సీక్రెట్గా వెళ్ళి కలిసి అక్కడ ఒక అతన్ని కలిసి అతనికి డబ్బులు ఇచ్చి చెప్తారు, నువ్వు ఏదో ఒక ప్లాన్ చేసి వాళ్ళని బయటకు తీసుకొస్తే నీకు ఒక్కొక్కరికి 100 వరహాలు ఇస్తాను, పని అయిపోయాక ఇంకా ఇస్తాను, ఇది యువరాణి ఆజ్ఞ, సో మీరు సైలెంట్గా చేయాలి, దండనాథుల వారికి తెలియకూడదు అంటుంది అనమాట. ఆ దండనాథుల వారికి కుళ్ళు అనమాట. అతనికి ఈ మందారవల్లిని చేసుకోవాలని ఇష్టం అని ఉంది, కానీ మందారవల్లికి అతని ఇష్టం లేదు, అతను మంచివాడు కాదు, చేసుకోకూడదు అనుకుంటుంది అనమాట. సరే ఎలాగైనా కాపాడాలని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఎలాగా అని ఆలోచిస్తూ ఈ వసంత బలదేవుల దగ్గరికి వచ్చి ఫుడ్ పెట్టడానికి అదే మంచినీళ్ళు ఇవ్వడానికి వచ్చినప్పుడు అంటారనమాట, ఇలా యువరాణి మిమ్మల్ని కాపాడమని ఆదేశం ఇచ్చింది, ఎవరికీ తెలీదు, నాకు ఒక్కడికే తెలుసు, నాకేం తట్టట్లేదు, మీరే ఉపాయం ఆలోచించి చెప్పండి అంటే సరే వీళ్ళని ఆలోచిస్తారు. నిజం నమ్మరు ఫస్ట్, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు అంటే లేదండి నిజంగా ఇగో చూడండి కావాలంటే అని వరహాల మూట కూడా చూపిస్తాడనమాట. చూపిస్తే సరేలే అవును వీళ్ళకి మన మీదే అబద్ధాలు చెప్పాల్సిన అవసరమే ఉందిలే అనుకుని సరే అయితే మేము ఆలోచిస్తాము అని చెప్పి కొద్దిసేపు ఆలోచించి బలదేవుడికి ఐడియా వస్తుందనమాట. ఏమనంటే మీరు ఇక్కడ చనిపోయిన వాళ్ళని ఎలా బయటకు తీసుకెళ్తారు అని అడిగితే చేపలో చుట్టి తీసుకెళ్తాము అని చెప్తాడు కదా. సో అలాగే మేము చనిపోయిన వాళ్ళని అని చెప్పి చేపలో చుట్టేసి తీసుకెళ్ళిపో, అక్కడ మాకు శ్మశానం నుంచి మేమేదో మేనేజ్ చేసుకుని అక్కడి నుంచి పారిపోతాము అని చెప్తారు అనమాట. సరే అని చెప్పి అలాగే అని చెప్పి వీళ్ళని ఏం చేస్తారు, ఆ రోజు నైట్కి వదిలేసి నెక్స్ట్ డే నైట్కి చేపలో చుట్టేసి ఇగో వీళ్ళు ఇట్లా చనిపోయారు, వీళ్ళని దహన సంస్కారాలకి తీసుకెళ్ళాలి అని దండనాథుడికి చెప్తే
ఆ తీసుకెళ్ళి ఎవరు అని అడగడు అనమాట. ఎవరో ఎవరో అని చెప్తారు అనమాట. చెప్తే సరేలే అని చెప్పి వాళ్ళని చాపలో చుట్టేసి తీసుకెళ్తూ ఉంటారు. శ్మశానానికి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళు ఏదో మాయ చేసి పారిపోతారనమాట. పారిపోయి అక్కడ మంజులు ఎదురవుతుంది అనమాట. మంజులు ఎదురయ్యి వీళ్ళని ఒక ఒక గెస్ట్ హౌస్లోకి తీసుకొస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఎందుకు మమ్మల్ని కాపాడారు, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు అంటే, ఏమో నాకు తెలీదు, మా యువరాణి వచ్చి మాట్లాడుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఈలోపు మందారవల్లి వచ్చి చెప్తుంది అనమాట, నాకు చాలా ఇష్టం, మీరు నన్ను కాపాడారు, నాకు మీరు చాలా నచ్చారు, అందుకని మిమ్మల్ని ఎలా అయినా కాపాడాలి అనుకుని ఇలా చేశాను అంటే, సరే నాకు కూడా ఇష్టమే కానీ ముందు మేము చాలా సమస్యల్లో ఉన్నాము, ఈ సమస్యలన్నీ తిరిగిన తర్వాత మనం పెళ్లి చేసుకుందాము అంటాడు అనమాట వసంతుడు. అయితే అప్పుడు బలదేవుడు, వసంతుడు, మంజుల, మందారవల్లి వీళ్ళందరూ కలిసి ఎలా రిజాల్వ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు మందారవల్లి చెప్తుంది అనమాట, మా రాజగురువు గారు ఒకసారి చెప్పారు, అక్కడ భైరవీదేవి ఆలయంలో ఎవరో ఇద్దరు అపరిచితుల వల్ల మీకు మంచి జరుగుతుంది అని ఒకసారి చెప్పారు, అది మీరేనేమో, ఒకసారి మీరు వెళ్ళి ఇక్కడ పక్కనే భైరవి ఆలయం ఉంది, అక్కడ ఒకసారి చూడండి, మీకు ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని చెప్తుంది అనమాట మన మందారవల్లి. సో వీళ్ళిద్దరు ఏం చేస్తారు, సరే వెళ్ళి రాత్రి పడుకుని అక్కడ ఆ ఆలయంలో అంతా చుట్టూరా చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు బలదేవుడు అంటాడు, మిత్రమా జాగ్రత్త, మనకి ఇప్పటికే 2 సార్లు గుళ్ళలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి, ఈ గుళ్ళో కూడా అలాగే అవుతుందేమో, జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండు అంటే అలాగే అని చెప్పి ఇద్దరు ఆ గుడంతా పాడుపడిపోయి ఉంటుందన్నమాట. దాన్ని శుభ్రం చేసి చమరుతో నీళ్లు అది వత్తేసి దీపం వెలిగిస్తారు అనమాట. వెలిగించి అలసిపోయి ఆ రాత్రి అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి నడుము వాలుస్తారు అనమాట. అక్కడ వాలిస్తే అంతలోకి నిద్ర పట్టేస్తుంది వాళ్ళకి. బలదేవుడు పడుకుంటాడు, వసంతుడు కూడా పడుకుంటాడు. నిద్దట్లో వాళ్ళకి ఒక అశరీరవాణి వినిపిస్తూ ఉంటుంది అనమాట వసంతుడికి. ఆ వీరుడివి నువ్వే ఎలా అయినా సంకిర రాజ్యాన్ని కాపాడాలి, నీ చాకు ముందుకు పట్టు అని చెప్పి అంటే అతను ముందుకు పడతాడు. దాని మీద బీజాక్షరాలు రాస్తుంది అనమాట ఆ అమ్మవారు భైరవీదేవి. అయితే ఇతనికి సడన్ గా మెలకు వచ్చి చూస్తే ఏమీ ఉండదు, అంతా సైలెంట్ గా ఉంటుంది. అప్పటి వరకు కళ్ళు తిప్పిన విగ్రహం కూడా అలా నిశ్చలంగా అలాగే ఉంటుంది అనమాట. ఇదేంటి, నాకు ఇక్కడ ఈ గుళ్ళల్లో వింత వింత అనుభవాలు వస్తున్నాయని వెంటనే బలదేవుని లేపి చెప్తే, ఏం లేదు మిత్రమా, నాకేం వినిపించలేదు, ఏదైనా వినిపిస్తే నాకు కూడా వినిపించాలి కదా, నాకేం వినబడలేదంటే నువ్వు కలగానే ఉంటావులే అంటుంది. అంతే అంటావా అని చెప్పి సరే అని ఇలా చాకు బయటకు తీస్తే దాని మీద నిజంగానే బీజాక్షరాలు ఉంటాయన్నమాట. అప్పుడు ఓహో ఇది కళ కాదు, అమ్మవారు మనల్ని ఆశీర్వదించింది, సో ఈ కాబోయే మంచి కార్యం ఏదో మన ద్వారానే జరిగేటట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈలోపు బలదేవుడు ఒకసారి చుట్టూ చూద్దాము ఏంటి ఇది కూడా పాత గుళ్ళలాగా వెనకాల ఏమైనా రహస్యాలు ఉన్నాయేమో అని అంతా చూస్తూ ఉంటే అక్కడ ఏదో ఒక పెద్ద రాయిలాగా పెట్టి ఉంటుంది అనమాట. అదేంటా అని పక్కకు తీస్తే దాని లోపలికి ఒక తోవ వస్తుంది. ఏంటా అని చెప్పి అంతా క్లియర్ చేసుకుంటూ చెట్లు మధ్యలో అంత చెట్లు, బూజులు, ఊడలు అన్నీ అలా ఉంటాయి అనమాట. అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తే రాజమందిరంలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఓహో అప్పట్లో ఎవరైనా శత్రువులు వస్తే వీళ్ళు పారిపోవడానికి అలా రాజమార్గాలు కొన్ని అలాంటి సీక్రెట్ పాత్స్ కొన్ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు అనమాట. ఎవరైనా అలా దండెత్తి వస్తే వీళ్ళు హైడౌట్ ప్లేస్ లాగా ఆడవాళ్ళని పిల్లల్ని పంపించడానికి అని అలా హైడౌట్ ప్లేసెస్ కొన్ని సీక్రెట్గా కట్టించుకునేవాళ్ళు అనమాట అప్పట్లో. సో అలాంటి ప్లేస్ అనమాట. అంటే రాజుగారు ఎవరికి తెలియకుండా కావాలంటే ఆయన రాజ్యంలోంచి వచ్చి ఇక్కడ పూజ చేసుకుని మళ్ళీ రాజ్యంలోకి వెళ్ళిపోవచ్చు అనమాట, ఆయన ప్యాలెస్లోకి. అలాంటి పాత ఒకటి వీళ్ళు కట్టి ఉంటుంది అనమాట. అలా వెళ్తే లోపలిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అవునా ఇలా ఉందా అనుకుని సరే మళ్ళీ బయటకు వచ్చేసి కవర్ చేసేస్తారు. సరే నేను వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు అమావాస్య వస్తుందా, మనం ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో చూద్దామా అని అనుకుంటూ ఉంటారు. ఈలోపు ఈ మందారవల్లి వచ్చి నాకు ఇట్లా రేపు సంబంధం చూడడానికి వస్తున్నారు, ఏం చేయమంటావు అంటే, సరే మమ్మల్ని బయటకు తీసుకురావడానికి నువ్వు ఇంత తెలివితేటలు ఉపయోగించావు కదా, అది ఎలా తప్పించుకోవాలో కూడా మీరే ఆలోచించుకోండి అని వసంతుడు ఏం పెద్దగా చెప్పడనమాట. కానీ బలదేవుడి దగ్గరకు వస్తుంది మందారవల్లి, నువ్వైనా హెల్ప్ చెయ్యి, ఇట్లా నాకు ఆ సంబంధం వద్దు అంటే అతను ఆలోచించి ఒక ప్లాన్ చెప్తాడు. ఏంటి అంటే, దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేయండి, మనకి ఏదో దెయ్యం పట్టినట్టుగా అంటే సరే. అతను నెక్స్ట్ డే పెళ్లి కొడుకు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఈ మంజులకి వేషం వేసి ఒళ్ళంతా మసి పూసి వేపాకులు అది కట్టి ఆ రహస్య మార్గంలోంచి అందులోకి వెళ్ళిపోయి అతను పడుకున్న రూమ్లోకి వెళ్ళి
ఆమె పిచ్చి పిచ్చిగా చేసి నేను నువ్వు మా రాకుమార్తెను పెళ్లి చేసుకోవడానికి వచ్చావా, నేను దెయ్యాని, నేను నువ్వు ఎలా చేసుకుంటావో చూస్తాను, అది ఇది అని హడలు కొట్టేసి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ డే అతనికి భయం వేస్తుంది, బాబోయ్ అంతా వింత వింతలు జరుగుతున్నాయి మీ శ్మశానంలోనేమో, వీళ్ళు ఏదో మాయ చేసి తప్పించుకుంటారు కదా వసంత బలదేవులు, సో అది కూడా దెయ్యం పనే అనుకుని తర్వాత ఇట్లా రాకుమారిని కూడా ఏదో దెయ్యం కాపలా కాస్తోంది బాబోయ్ అని చెప్పి అబ్బాయి పారిపోతాడు అనమాట. నేను అలా పెళ్ళొద్దు, ఏమవుతుంది, మీ రాజంతో మాకు సంబంధం వద్దని అతను వెళ్ళిపోతాడు అనమాట ఆ రాకుమారుడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వీళ్ళందరూ హ్యాపీగా అనుకుంటారు, మందారవల్లి వసంత బలదేవులు అమ్మయ్య తప్పించుకున్నావు అనుకుంటారు అనమాట. అయితే నెక్స్ట్ డేనే అమావాస్య అనమాట. సరే ఈ వింతలు ఏంటో చూడాలి, అమావాస్య రోజు ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటూ ఉంటారు. అంటే మందారవల్లి అంటుంది, మిమ్మల్ని రహస్యంగా తప్పించాను కదా, ఈ అమావాస్య టైంకి వెళ్దురు కానీ అప్పటి వరకు మీరు అసలు రూమ్లోంచి బయటికి రాకండి అని చెప్తుంది అనమాట. వాళ్ళు అప్పటి వరకు బయటికి రారు, రూమ్లోనే ఉంటారు. అమావాస్య రోజు మాత్రం బయటకు వచ్చేటప్పటికి మధ్యాహ్నం నుంచే ఊరంతా చాలా నిర్మానుష్యంగా అయిపోతుంది అనమాట. ఎవ్వరు బయటకి రారు, అందరు లోపలే ఉంటారు. సరే వీళ్ళు ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి మధ్యాహ్నం నుంచి అలా భైరవి ఆలయం ద్వారా ఆ మైదానం ఉంటుంది కదా, ఆ మైదానంలోకి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సాయంత్రం అవుతుంది మెల్లిగా, అసలు ఎవ్వరు, అంతా నిర్మానుష్యం అయిపోతుంది, వీళ్ళిద్దరే వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తూ అక్కడ ఇద్దరిని పనిష్ అదే అదే ఇద్దరిని పనిష్ చేద్దామని అదే రాజు భటులు తీసుకొని ఏదో పనిష్మెంట్ ఇవ్వబోతూ ఉంటారు అనమాట. ఆ మైదానంలో ఇవ్వబోతూ ఉంటే కరెక్ట్గా సాయంత్రం అయ్యేటప్పటికి సైరన్ మోగేటప్పటికి అందరు భయపడిపోయి ఎక్కడ వాళ్ళిద్దరిని అక్కడ రోడ్డు మీదే వదిలేసి భటులు కూడా పారిపోతారు అనమాట. అయితే వీళ్ళిద్దరూ వణికిపోతూ ఉంటారు. వసంత బలదేవులు వాళ్ళని చూసి వచ్చి ఏంటి ఎందుకు వణికిపోతున్నారు అంటే, అమ్మో ఇప్పుడు అమావాస్య రోజు చాలా భయంకరమైన రాక్షసు ఒకటి, అదే ఏదో వింత జరుగుతుంది ఇక్కడ, ఎవ్వరు మేము ఉండం, అసలు ఇంట్లోంచి బయటికే రాము, అంత ఊరంతా ఇళ్లలోనే ఉండిపోతారు అంటే, సరే మీరు కూడా వెళ్ళిపోండి మేము చూసుకుంటాము అని చెప్పి వాళ్ళని కూడా తప్పించేస్తారు అనమాట ఈ వసంత బలదేవులు. వీళ్ళిద్దరే పెద్ద వీరుల్లాగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇందులోపు చీకటి పడుతూ ఉంటుంది. కరెక్ట్గా రాత్రి 12 అయిన తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓకేనా? అంతవరకు బాయ్.